హాయ్ స్టూడెంట్స్, ముందుగా ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ మొదటిసారి ఒక్కసారి రాస్తారు కాబట్టి రాస్తున్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ముందుగా ఈ ఎగ్జామ్ గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఈ వీడియో తయారు చేశాను. ముందుగా మీరు కాన్ఫిడెంట్గా ఉండండి, బీ కాన్ఫిడెంట్. ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఏ క్షణంలో కూడా కోల్పోవద్దు. తర్వాత హాల్ టికెట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, అన్నిటికన్నా మొదట అదే ముఖ్యమైనది. ఒకసారి జిరాక్స్ కూడా తీయించి పెట్టుకోండి. తర్వాత మీ మొబైల్లో కూడా దాన్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ లింక్ ఇచ్చాను. ఎందుకంటే ఎగ్జామ్ అయిన తర్వాత మీకు స్కాలర్షిప్ మంజూరు అయిన తర్వాత కూడా హాల్ టికెట్ అవసరం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా దాన్ని భద్రపరచుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఎగ్జామ్ అయిపోయింది కదా అని హాల్ టికెట్ని పారేయకండి, చాలా జాగ్రత్తగా భద్రపరచుకోండి. మొబైల్లో కూడా మీరు ఒకసారి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నట్టయితే సేవ్ చేసుకుంటే అది ఉంటుందన్నమాట. చెక్ యువర్ డీటెయిల్స్ ఇన్ హాల్ టికెట్ లైక్ డేట్ ఆఫ్ బర్త్, మీడియం ఎట్సెట్రా. మీకు హాల్ టికెట్ ఎప్పుడైతే డౌన్లోడ్ చేసుకున్నారో అందులో మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉందా లేదా, అలాగే మీ మీడియం, మీరు ఇంగ్లీష్ మీడియం అయితే ఈఎం, టీఎం అయితే టీఎం అనేది ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే యూజ్ హెచ్బీ పెన్సిల్ ఓన్లీ. మీరు సర్కిల్స్ని బ్లాక్ అండ్ చేస్తారు, నల్లగా చేస్తారు కదా, అలా చేయడానికి హెచ్బీ పెన్సిల్ మాత్రమే వాడాలి. 2 హెచ్బీ పెన్సిల్స్ తీసుకోండి. అలాగే ఎప్పుడన్నా మధ్యలో అది విరిగిపోయినా కానీ మీరు షార్పెన్ చేసుకోవడానికి షార్పెనరు, అట్లనే ఎరేజర్ కూడా తీసుకెళ్ళండి. 2 పెన్సిల్స్ మాత్రం తీసుకెళ్ళటం మంచిదన్నమాట. తర్వాత మీకు ఓఎంఆర్ షీట్ ఇస్తారు జవాబులు నింపడానికి. మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, అందులో సర్కిల్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ దగ్గర 1 2 3 4 వేసి ఆ 1 దగ్గర 4, 2 దగ్గర 4, అలా 4 సర్కిల్స్ ఉంటాయి. అందులో మనం ఏ రైట్ ఆన్సర్ 3 అయితే థర్డ్ సర్కిల్ని, 2 అయితే 2 సెకండ్ సర్కిల్ని బ్లాక్ అండ్ చేస్తారు మీరు. అలాంటి ఓఎంఆర్ షీట్ మీద ఆన్సర్స్ గుర్తించడం తప్పితే ఎలాంటి గీతలు, గుర్తులు, రాతలు ఏమీ రాయకూడదు. రఫ్ వర్క్ కానీ ఒక అంకె వేయటం కానీ ఏం చేయకూడదు. అసలు దాని మీద మీరు జస్ట్ బ్లాక్ అండ్ చేయటం తప్పితే ఇంకేం చేయకండి. తర్వాత ఓఎంఆర్ షీట్లో ఒక చోట ఒక స్పేస్ ఉంటుంది. ఇన్విజిలేటర్ చెప్తారు మీకు, మీ సైన్ చేయమని చెప్తారు, సిగ్నేచరు మీరు సంతకం చేయాలన్నమాట. ఆ చేసేటప్పుడు మీరు మొదట అప్లై చేసేటప్పుడు అప్లికేషన్లో ఎలాంటి సంతకం చేశారో మార్పు లేకుండా అలాంటి సంతకమే మళ్ళీ అక్కడ చేయాల్సి ఉంటుంది. అది ఇన్విజిలేటర్ చెప్పినప్పుడు మాత్రమే చేయండి ఓఎంఆర్ షీట్లో. తర్వాత ఎగ్జామ్ టైం అయిపోయిన దాకా మీరు బయటకు వెళ్ళటానికి ఉండదు. మీది అయిపోయినా కానీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ ఓఎంఆర్ షీట్ని జాగ్రత్తగా ఇన్విజిలేటర్కి అప్పచెప్పేయండి. క్వశ్చన్ పేపర్ మాత్రం మీరు ఇంటికి తెచ్చేసుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్ టైం 9:30 AM to 12:30 PM. సారీ, ఇక్కడ ఏం అని పడింది, 3 hours అనమాట, 9:30 to 12:30. కానీ మీరు 9కే ఎగ్జామ్ సెంటర్కి చేరుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు దూరం ప్రయాణం చేసి ఆటోల్లో ఎలా వస్తారో తెలియదు, కొన్ని సెంటర్స్ దూరంగా ఉండొచ్చు. అందుకని చాలా ప్రాంప్ట్గా ముందు బయలుదేరండి. 9 కల్లా సెంటర్లో ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి. పెద్దవాళ్ళని ఎవరన్నా తీసుకెళ్ళండి తోడు. మీ నంబరు అక్కడ బోర్డు పెడతారు, ఆ బోర్డు మీద నంబర్స్, ఏ రూమ్లో ఏ నెంబర్ అనేది ఫ్రమ్ టు ఇస్తారు కదా, దాన్ని బట్టి మీరు ఏ రూమ్లో మీ నెంబర్ అలాట్ చేయబడిందో చూసుకోండి. అలాగే ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏ బెంచ్ మీద మీ నెంబర్ ఉందో చూసుకొని అక్కడ కూర్చోండి. ఇంకా ఎగ్జామ్ రాసేటప్పుడు సర్కిల్స్ నింపాలనుకున్నాం కదా, సర్కిల్స్ని పెన్సిల్తో పూర్తిగా బ్లాక్ అండ్ చేయండి. సగం చేసి వదిలేయటం అలాంటివి చేస్తే ఓఎంఆర్ ఆప్టికల్ మార్కర్ రీడర్ కదా, అది సరిగ్గా చేయకపోతే, స్కాన్ చేయకపోతే మీకు మార్క్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా నల్లగా చేయండి, స్పీడ్గా చేయండి. వృత్తం సర్కిల్ గీత దాటి బయటకు వచ్చేటట్టు కాకుండా చాలా జాగ్రత్తగా స్పీడ్గా. ఇప్పటికే మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారు, అదొకటి చూసుకోండి. ఒక ప్రశ్నకి ఒక ఆన్సర్ మాత్రమే గుర్తించాలి, స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. ఒక్కొక్కసారి మీకు 2 ఆన్సర్లు కరెక్ట్ లాగా అనిపించి ఫస్ట్ ఆన్సర్, థర్డ్ ఆన్సర్ 2 కరెక్ట్ అయిన, ఒకటో సర్కిల్, థర్డ్ సర్కిల్ కూడా బ్లాక్ అండ్ చేయకండి, ఒక్కటే ఖచ్చితంగా. తర్వాత ముందే తొందరపడి పెట్టేసి చెరపటం లాంటి చెరిపే ప్రయత్నం అసలు అక్కడ దాకా రావద్దు. కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే గుర్తించండి. ఒకదానికి కరెక్ట్గా మీరు ఆలోచించి అవును ఇది థర్డ్ ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనుకున్నప్పుడు మాత్రమే సర్కిల్ని బ్లాక్ అండ్ చేయండి. తర్వాత ఏ ప్రశ్న జవాబును ఆ నెంబర్లోనే గుర్తించాలి. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తుంటే అక్కడ ఇచ్చిన థర్డ్ నెంబర్ దాంట్లోనే మీరు సర్కిల్ని బ్లాక్ అండ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 4th మీకు తెలియలేదు అనుకోండి, 4th ఆగి 5th చేసేటప్పుడు 5th క్వశ్చన్ ఆన్సర్ తెలిసినప్పుడు మీరు గబాలను నింపేటప్పుడు ఏం చేస్తారంటే ఆ ఖాళీగా ఉన్న దాంట్లో ఆ 3rd ఖాళీ కింద వదిలేస్తాం కదా, దాంట్లో నింపేస్తారు. అట్లా కాకుండా చూసుకోండి, ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తున్నారో అదే నంబర్ ఉన్న ఆన్సరు దాంట్లో ఆన్సర్ చేయండి. మ్యాట్ ఫస్ట్, శాట్ నెక్స్ట్. పేపర్ కూడా అంతే ఉంటుంది. మ్యాట్ బిట్స్ ముందుంటాయి, మ్యాటే ముందు రాయండి. బాగా తెలిసిన బిట్నే ముందుగా ఆన్సర్ చేయండి. ఒకటో తెలియకపోతే ఒకటో వదిలేసి రెండోది తెలిస్తే రెండోదే చేయండి. అంతేగాని ఒకటో దాని దగ్గర టైం వేస్ట్ చేసుకోవద్దు. ఏ బిట్ దగ్గర ఎక్కువసేపు ఆగొద్దు. మీకు అర్థం అవుతుంటుంది మైండ్కి, ఇంకా ఆలోచించిన ఎంతకి తట్టట్లేదు, టైం అవుతుంది అనుకున్నప్పుడు దాన్ని వదిలేయండి, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్కి వెళ్ళిపోండి, ముందుకు వెళ్ళిపోండి. అలా ముందు బాగా తెలిసినవన్నీ పెట్టేయండి.
ఆన్సర్స్. తర్వాత శాట్కి వచ్చేటప్పటికి మ్యాట్ అయిపోయిన తర్వాత శాట్ స్టార్ట్ అవుతుంది 90 బిట్స్ తర్వాత 91 నుంచి. ఆ శాట్లో మ్యాథ్స్ అనేది ముందు వస్తే మ్యాథ్స్ అసలు ముట్టుకోవద్దు ముందు, ఎందుకంటే ప్రతి బిట్కి మీకు టైం తీసుకుంటుంది. మ్యాథ్స్కి గబగబా పెట్టగలిగినవి చాలా తక్కువ ఉంటాయి. అందుకని ఏం చేస్తారు, ముందు వేరే సబ్జెక్ట్స్ పెట్టండి. బయాలజీ, ఫిజిక్స్, సోషల్ స్టడీస్ మేజర్గా చూసుకోండి. మీరు ప్రిపరేషన్ కూడా నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను మీకు. మ్యాథ్స్కి తక్కువ కాన్సన్ట్రేట్ చేసి మిగతా వాటిని బాగా చదవండి అని. అవి పెట్టిన తర్వాత వెంటనే మ్యాథ్స్లోకి వచ్చేయండి, మ్యాథ్స్ పెట్టండి. ఇంకా మధ్యలో అక్కడక్కడ వదిలిపెట్టినవి ఉంటాయి కదా, అన్నీ పూర్తయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి రండి. ఫస్ట్ నుంచి ఇందాక వదిలేసినవి ఒక్కొక్కటి చూసుకుంటూ రండి. తర్వాత అలా పెట్టండి. మళ్ళీ ఇంకా మిగిలిపోయి ఇంకా హార్డ్ అసలు ఏమాత్రం తెలియని ఉంటాయి, వాటికి కూడా ఏదో ఒకటి పెట్టేయండి. ఇంకా ఎలిమినేషన్ మెథడ్ వాడండి, యూజ్ ఎలిమినేషన్ మెథడ్. ఎందుకని ఈ 4 ఆన్సర్స్లో మనకి ఇది కాదు రెండోది కాదు అలా తెలుస్తుంటుంది, కొన్ని కానీ తెలుస్తుంటాయి. ఆ కానీ వదిలేసి ఆ మిగిలిన వాటిలో ఉన్న ప్రాబబిలిటీని బట్టి మీరు ఆన్సర్ చేయండి. ఏ ఒక్క బిట్ని వదిలేయొద్దు. ఎందుకని మీరు ఏదైనా రాంగ్ పెట్టినట్లయితే నెగిటివ్ మార్క్స్ ఏమి ఉండవు. చివరిలో మాత్రమే అన్ని బిట్లు పెట్టండి, పెట్టకుండా ఉండొద్దు. ఒక్క సర్కిల్ కూడా బ్లాక్ అండ్ చేయకుండా ఉండకూడదు, ఒక క్వశ్చన్ కూడా. దానివల్ల మనమే నష్టపోతాం. బై లక్ ఒక్కోసారి కలవచ్చు అలా. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ పేపర్ ఓన్లీ. మీరు తల తిప్పి చూడటం, పక్కనోడే ఉన్న వాడిని అడగదామని ప్రయత్నాలు మాత్రం చేయకండి. ఎందుకంటే మీ పేపర్ సెట్ వేరు, వాడి పేపర్ సెట్ వేరు అయి ఉండొచ్చు. అందువల్ల ఎవరి మీద ఆధారపడద్దు. టేక్ యువర్ ఓన్ టైం. మీ పేపర్ మీదే కాన్సన్ట్రేట్ చేసి మీరే ఆలోచించండి. క్యాల్కులేటర్స్, మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్, వైట్ ఆర్ ఎనీ అదర్ పేపర్స్ ఫర్ రఫ్ వర్క్ ఆర్ నాట్ అలౌడ్. స్ట్రిక్ట్గా ఇవేమీ తీసుకెళ్ళొద్దు, మొబైల్ ఫోన్ కానీ స్మార్ట్ వాచ్ కానీ. అలాగే మీరు రఫ్ వర్క్ చేసుకోవడానికి పేపర్స్ ఏమైనా ఉంటాయని, అడుగున సపోర్ట్ కోసం అని ప్యాడ్ మీద కొన్ని పేపర్స్ పెట్టుకోవటం అలాంటివి ఏమీ అలౌ చేయరు కాబట్టి అవేమీ తీసుకుపోకపోవటమే మంచిది. ఇంకా బ్లాక్ పెన్ ఒకటి, బ్లాక్ రీఫిల్ పెన్ ఒకటి తీసుకెళ్ళండి. ఒకటి కాకపోతే 2 తీసుకెళ్ళండి. హెచ్బీ పెన్సిల్స్ మాత్రం కంపల్సరీగా 2 తీసుకెళ్ళండి. ఎగ్జామ్లో ఏమైనా తేడా వచ్చిందనుకోండి, మీరు ఇంగ్లీష్ మీడియం అప్లై చేస్తే తెలుగు మీడియం పేపర్ వచ్చిందనుకోండి, కంగారు పడిపోకుండా విషయాన్ని మీ ఇన్విజిలేటర్తో చెప్తే వాళ్ళు చూస్తారు మీ ప్రాబ్లమ్ని. ఏ ప్రాబ్లం వచ్చినా మీరు కంగారు పడద్దు, ఇన్విజిలేటర్తో చెప్పండి క్లియర్గా. రేపు ఒక్కరోజే ఉంది, ఇంకా ప్రిపరేషన్ ఏంటి, రేపు అంతా కంగారు పడి మోకుండా మీరు ఇప్పుడు దాకా నేర్చుకునేవన్నీ ఒకసారి చూసుకోండి, రివిజన్ చేసుకోండి. మ్యాట్ ఆల్రెడీ మీకు చాలా ఎక్కువ వచ్చేస్తుంటుంది, మ్యాట్ ఏమేంటి అనేది. మ్యాట్లో మీరు ఈజీగా పాస్ అవుతారు, హై స్కోర్ కూడా వస్తుంది. కాబట్టి శాట్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి రేపు అంతా. ఇతర పనులు పెట్టుకోవద్దు, టీవీ చూడొద్దు, పొలం పోవడం ఇంకేం చేయకుండా కేవలం శాట్ ఒక్కటి బాగా చూసుకోండి రేపు. కొంచెం ఒకసారి రివిజన్ మాత్రమే. ఇక ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమాత్రం కంగారు పడొద్దు, అసలు తొందరపడి తప్పులు చేయొద్దు. అయ్యో ఇది పెట్టేసామే అని ఏదైనా ఒకటి తప్పు పెట్టినా లైట్గా పెట్టండి. పెట్టినప్పుడు మీరు రబ్ చేసినప్పుడు ఎరేజర్తో చెరపండి, అది అంతేగాని అక్కడ మళ్ళీ ఓఎంఆర్ షీట్ డ్యామేజ్ అయ్యేంతగా చెరపకండి. ఏది డ్యామేజ్ అవ్వద్దు ఓఎంఆర్ షీట్ కూడా. తొందరపాటు లేకుండా చక్కగా ఆలోచించి జవాబులు గుర్తించండి, విజయం సాధించండి. తప్పకుండా మీరంతా సక్సెస్ అవుతారని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్, గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ.